ఎప్పుడైనా గమనించారా? మన చుట్టూ, మన లోపల ఎక్కడ చూసినా ఒక ప్రాథమిక నమూనా, ఒక సీక్రెట్ కోడ్ దాగి ఉంది. అది మనం పీల్చే శ్వాస దగ్గర నుండి ఈ అనంతమైన విశ్వం వరకు అన్నిటిలోనూ కనిపిస్తుంది. ఇంతకీ ఏంటా రహస్యం? ఈ విశ్లేషణలో ఆ కోడ్ను డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం మన ఉనికికే అత్యంత మూలమైన ఒక విషయానికి వెళ్దాం, మన శ్వాస. మనం గాలి పీల్చుకుంటాము, తర్వాత వదిలేస్తాం. ఇది జస్ట్ ఒక చర్యలాగా అనిపించొచ్చు, కాని కాదు. ఇదొక లయ, ఒక రిథం. రెండు భాగాలు కలిస్తేనే ఒక సంపూర్ణ చలనం. ఇప్పుడు ఆలోచించండి, ఈ రెండు అనే సింపుల్ ప్యాటర్న్ కేవలం మన శ్వాసకే పరిమితం కాకపోతే, ఇదే గనక ఈ సృష్టి మొత్తానికి ఒక బ్లూ ప్రింట్ అయితే, విశ్వం మనకు పంపే ఒక రహస్య సంకేతం ఇదే అయితే ఎలా ఉంటుంది? సరే, ఈ ఆలోచనను మన పూర్వీకులు ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాం. వేద విజ్ఞానంలోకి వెళ్ళి అక్కడ దాగియున్న ఒక చాలా చాలా లోతైన భావనను ఇప్పుడు మనం బయటకు తీద్దాం. వేదాల ప్రకారం ఈ విశ్వ రహస్యానికి కాపలాదారులు ఉన్నారు. వారే అశ్వినీదేవతలు. వీళ్ళనేమంటారంటే సృష్టి యొక్క మొదటి కిరణాలు అని. అంటే ఒకే చైతన్యం రెండుగా వ్యక్తమైనప్పుడు పుట్టిన ఆ ఆదిమ కవలలే వీళ్ళు. సరే, ఈ రెండు అనే సూత్రం కేవలం కథలకే పరిమితం కాదు. మన చుట్టూ ఉన్న ఈ విశ్వంలో, చివరికి మన లోపల కూడా ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పెద్దవాటి నుండి చాలా చిన్నవాటి వరకు ప్రతిచోట ఈ జంటల నృత్యం కొనసాగుతూనే ఉంది. చూడండి, ఈ ద్వంద్వత్వం ఎంత పెద్దదంటే, కాలం తీసుకోండి. కాలం అనేది ఒక సంఘటనల ప్రవాహం అనుకుంటే, ఆ ప్రవాహం జరగడానికి ప్రదేశం అనే వేదిక కావాలి కదా. ఒకటి లేకుండా మరొకటి లేదు. అవి విడదీయరాని కవలలు. ఇదే కాన్సెప్ట్ ఫిలాసఫీలో కూడా కనిపిస్తోంది. పురుషుడు, ప్రకృతి. పురుషుడు అంటే రూపం లేని స్వచ్ఛమైన చైతన్యం. మరి ప్రకృతి అంటే ఆ చైతన్యం రూపం తీసుకోవడానికి ఉపయోగపడే పదార్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఒకటి ఆత్మ అయితే మరొకటి శరీరం. ఒక్కసారి ఆకాశం వైపు చూసినా ఇదే సూత్రం కనిపిస్తుంది. సూర్యుడు కాంతినిస్తాడు, పగలుకు కారణమవుతాడు. మరి చంద్రుడు ఆ కాంతిని ప్రతిబింబిస్తూ రాత్రికి ఆధారమవుతాడు. పగలు, రాత్రి, వెలుగు, చీకటి, ఇదొక సంపూర్ణమైన సమతుల్య భాగస్వామ్యమన్నమాట. సరే, ఇప్పటిదాకా విశ్వం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ విశ్వసూత్రాన్ని మన లోపలికి, అంటే మన శరీరంలోకి తీసుకువద్దాం. ఈ గొప్ప నమూనా మన మానవ శరీరంలో, మన అనుభవంలో ఎలా ప్రతిబింబిస్తుందో చూద్దాం. అసలు మన శరీరమే ఈ ద్వంద్వత్వానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. చూడండి, మనకు రెండు కళ్ళు ఉన్నాయి, కాని దృష్టి మాత్రం ఒక్కటే. రెండు చెవులు, కాని వినికిడి ఒక్కటే. మన బ్రెయిన్లో కుడి, ఎడమ భాగాలు రెండు కలిసి పనిచేస్తేనే ఆలోచనలు పుడతాయి. రెండు చేతులు సమన్వయంతో పనిచేస్తాయి. మళ్ళీ మొదటికొస్తే మన శ్వాస కూడా పీల్చుకోవడం, వదలడం, ఈ రెండింటి కలయికే కదా. సో ఇక్కడ అంతిమ లక్ష్యం ఒక పక్షానికి సపోర్ట్ చేయడం కాదు, సమత్వం అంటే ఒక బ్యాలెన్స్ సాధించడం. ఒక త్రాసుని ఊహించుకోండి. రెండు వైపులా బరువులు సమానంగా ఉన్నప్పుడు మధ్యలో ఉండే ముల్లు పైకి చూపిస్తుంది కదా. ఆ పైకి చూపించడమే ఉన్నతికి మార్గం అన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం లోతైన విషయానికి వద్దాం. అశ్విని దేవతలకి ఇంకో పేరుంది, నాసత్యులు. అంటే అసత్యం కానిది అని అర్థం. అంటే ఏంటి? అది నిజమే, కాని కనిపించదు. మన సాధారణ ఇంద్రియాలకు అందని సత్యం. ఉదాహరణకు, గాలిని మనం చూడలేం, కాని దాని ఉనికి నిజం కదా. ఇది కూడా అలాంటిదే. దీన్ని బట్టి ఒక ప్రశ్న వస్తోంది. ఒక విషయం నిజమయ్యుండి కూడా మనకు కనిపించకుండా ఎలా ఉండగలదు? అంటే మన అవగాహనకి, మన ఇంద్రియాలకి అందని సత్యాలు కూడా ఉండొచ్చా? సరే, ఈ ఫిలాసఫీ అంతా కేవలం సిద్ధాంతం కాదు, అది ఆచరణలో విముక్తికి మార్గం చూపిస్తుంది. దీనికి ఉపమన్యుడి కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ కథలో ఈ జ్ఞానం ఎలా ఒక శక్తివంతమైన సాధనంగా మారిందో చూద్దాం. మన కథానాయకుడు ఉపమన్యుడు ఒక విద్యార్థి. అతని గురువు అతనికి చాలా కఠినమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. అతన్ని చివరి అంచు వరకు నెడతాడు. ఆ పరీక్షలు ఎలా ఉంటాయంటే, ముందు ఆవుల పాలు తాగొద్దంటారు. సరే అంటే పాలమీద నురుగు కూడా తాగొద్దంటారు. ఇక ఆకలికి తట్టుకోలేక విషపూరితమైన ఆకులు తింటాడు.
దాంతో కంటిచూపు పోయి ఒక ఎండిన బావిలో పడిపోతాడు. ఈ పరీక్షలన్నీ మనకు బాహ్య ప్రపంచంపై ఉన్న ఆధారాలను ఒక్కొక్కటిగా తొలగించడానికి సంకేతాలన్నమాట. బయట ఏమీ లేనప్పుడు మనం తప్పనిసరిగా మన లోపలికి చూడాల్సి వస్తుంది. అలా కళ్ళుపోయి బావిలో పడినప్పుడు ఆ గురువొచ్చి అతన్ని బయటకు లాగలేదు. దానికి బదులుగా ఒక తాళంచివునాంటి ఉపాయం చెప్పారు. అశ్వినీ దేవతల స్తోత్రం పఠించు, నిన్ను నువ్వే కాపాడుకోగలవు అని. దీని వెనుక ఉన్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, నిజమైన విముక్తి బయట నుండి రాదు, అది మన లోపలుండే పుట్టాలి. ఆ స్తోత్రం కేవలం కొన్ని ప్రదాల కూర్పు కాదు, అది తనలోని ఆ ద్వంద్వ శక్తులను, ఆ సమతుల్య సూత్రాన్ని ఆవాహన చేసుకోవడం. అలా చేయడం ద్వారా ఉపమన్యుడి లోపలి చూపు, అంతర్దృష్టి తిరిగివచ్చింది. అజ్ఞానమనే చీకటి బావి నుండి అతను బయటపడ్డాడు. ఉపమన్యుడి కథ కేవలం ఒక పురాణ గాథ కాదు, అది మన ఆధునిక జీవితానికి కూడా ఒక శక్తివంతమైన మార్గదర్శి. మరి ఈ ప్రాచీన విజ్ఞానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కవలల బోధన నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే: సమతుల్యమంటే స్థిరంగా, నిశ్చలంగా ఉండడం కాదు, అదొక డైనమిక్ హార్మోనీ. వ్యతిరేకంగా కనిపించే రెండు భాగాలు కలిస్తేనే ఒక సంపూర్ణమైన గొప్ప విషయం తయారవుతుంది. మనలోని ఎడమ, కుడి శక్తులను ఏకం చేస్తూ మధ్యమార్గం అంటే సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించడమే ఉన్నత చైతన్యానికి మార్గం. ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో ఇలాంటి ఏ రెండు శక్తులు ఒకటిగా మారడానికే వేచి ఉన్నాయి? మనలోని ఏ రెండు భాగాలు కలిస్తే మనమొక సంపూర్ణ, ఉన్నతమైన వ్యక్తిగా మారతాము? ఒక్కసారి ఆలోచించండి.